ప్రియా, గౌతమ్ వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉంది. శ్రీధర్ పేషెంట్ అటెండర్ ఎవరు? మీరు మాత్రం వెళ్ళి చూడండి. వెళ్ళరా, ఏమీ కాదు, పో. వెళ్ళరా. సారీ నాన్న, సారీ నాన్న, సారీ నాన్న. సారీ నాన్న. క్షమించండి నాన్న. రేయ్ మామా, నా గౌతమ్ నాతో మాట్లాడాడమ్మా. మా నాన్నకి ఎలా ఉంది? పర్లేదురా, నార్మల్గానే ఉన్నారు. ఇప్పుడు నాకేమైనా పర్వాలేదు. మీకేం కాదు అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. పర్లేదురా, చూసుకోండి. బాయ్. వెళ్ళరా. ప్రియా, ప్రియా ఒక్క నిమిషం. ప్రియా, ఎయిర్పోర్ట్లో నా ఫ్రెండ్తో అలా చెప్పడం తప్పే. అది నేను ఎంత హర్ట్ చేసి ఉంటుందో నాకు తెలుసు. నేను ఇంతకాలం ఎంత తప్పుగా ప్రవర్తించానో ఆ రోజే నాకు తెలిసింది. నువ్వు బీచ్లో నన్ను అడిగిన ఒక్కొక్క మాట చాలా కరెక్ట్ అనిపించింది. నిజంగా నేను సమాధానం చెప్పలేకపోయాను. అమ్మాయిలంతా తప్పుడు వాళ్లే అన్న మైండ్ సెట్లో ఉండిపోయాను. నీతో పరిచయం అయిన తర్వాతే నా తప్పు నేను తెలుసుకున్నాను. స్విస్లో నీతో కలుసున్న ఒక్కో నిమిషాన్ని నేను మర్చిపోలేను.
లవ్ ఎంత బాధపడుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను ఒక మనిషిగా మార్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది చెప్పడానికే నేను వచ్చాను. ఇది చెప్పడానికే వచ్చావా? ఇంత చెప్పావే, నాతో ఇప్పటి వరకు ఒక సారీ చెప్పావా? కోపంలో నీ నంబర్ని డిలీట్ చేసినప్పుడు నీ నుంచి ఒక సారీ SMS రాదని ఎదురు చూశాను. ఏదో ఒక రోజు నువ్వు మా ఇంటికి వచ్చి సారీ ప్రియా అని చెప్తావని నీకోసం వెయిట్ చేశాను. నేను తలుచుకుని ఎంత ఏడ్చానో తెలుసా? ప్రియా, ఐ లవ్ యూ. నీకు నాకు చోటు లేదురా గౌతమ్. నాకు నువ్వేరా, నీకు నేనేరా. నువ్వు నాకు దూరం అయిపోకరా.